కె కానుకొల్లు బాలకృష్ణ గారికి, అలాగే రాజయోగిగా విశ్వానందంగా ప్రసిద్ధి చెందినటువంటి కాంతి కేంద్ర సేవా ట్రస్ట్ పెదకల్లేపల్లి, పూర్వాశ్రమంలో మా విద్యార్థిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నటువంటి చిరంజీవి రాజయోగి విశ్వానందం గారికి అని అనొచ్చు, తలుపుల చలపతి గారికి ఆయన అయినటువంటి శ్రీ విశ్వానంద గారికి, వీరందరికీ కూడా ఆర్థిక నమస్సుమాంజలు సప్రసరంగా సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పడానికి బదులుగా ముందుగానే సాధ్యక్షాయ సభా సరస్వత్యై నమ అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంతవరకు కూడా మాట్లాడి వెళ్ళినటువంటి పెద్దల పెద్దలు ఒక విశేషం చెప్పారు. బుద్ధప్రసాద్ గారు పుష్కరాలు ఒక విధంగా కొడాలి వెంకటరాజారావు గారి శత జయంతి ఉత్సవాలతోటే ప్రారంభం అవుతున్నాయా అన్నట్టుగా దక్షిణ కాశీ ఈ పెదకళ్ళేపల్లిలో వారి శత జయంతి సమారోహం జరుగుతూ ఉండగా తెల్లవారితే పుష్కరాలు. ఒక విధంగా సూర్య సిద్ధాంతం ప్రకారంగా ప్రస్తుతం పుష్కరాలు నడుస్తూనే ఉన్నాయి, కృష్ణా పుష్కరాలు. అందులో ప్రసిద్ధంగా రేపు జరిగే కృష్ణా పుష్కరాలకి శ్రీ రాజారావు గారి శత జయంతి ఉత్సవాలతో ప్రారంభమయ్యాయని చెప్పుకోవడానికి ఆనందపడుతూ మనమందరం కూడా గర్వపడాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనమందరం మన ఊళ్ళో వాళ్ళు. నేను ఈ ఊరు వాడిని అని చెప్పొచ్చు, నాకు ఉనికి ఉంది. 33 సంవత్సరాలు ఇక్కడ ఉన్నవాడిని కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళలో 2 తరాల వాళ్ళు నాకు విద్యార్థులే కాబట్టి వీళ్ళందరూ నా విద్యార్థులుగానే భావిస్తూ, నేను ఈ ఊరు వాడిగానే భావిస్తూ మనమందరం కూడా గర్వపడాలి అని చెప్తున్నాను. ఇంకా రాజారావు గారి గురించి ఇక్కడ ఎవరికి తెలియని వారు ఉంటారు. ఇంచుమించుగా 16-17 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా రాజారావు గారు అంటే ఏమిటో తెలియదు. 40-50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా రాజారావు గారు కారణంగానే ప్రత్యక్షంగా తెలుసు, కానీ ఆయన కవిగా, ఆయన ఒక సంఘ సేవకుడిగా ఈ విషయాలు వాళ్ళకి తెలియవు. అందుచేతను అందరికీ అన్ని విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు. వారందరికీ నమస్సులు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళు ఆనందించాలి. అది పరిస్థితి ఇప్పుడు. ఎందుచేతనంటే రాజారావు గారు నాకు 4 పుష్కరాల నుంచి పరిచయం. ఈ శతకత్రయం రాసేటప్పటికి 2 పుష్కరాల నుంచి పరిచయం. అంటే నేను ఈ ఊరు వచ్చి ఇంచుమించుగా 4 పుష్కరాలు అయింది. ఆ రాజారావు గారు మాకు పినతండ్రి గారి వారస. ఇంకేంటంటే వారు మేమందరం సహోదరీకులు. అందుకని నేను బాబాయ్ గారు అనే అంటూ ఉండేవాడిని బాగా పరిచయం అయిన తర్వాత. అంతకుముందే ఏమండి అని పిలవడమే కానీ బాబాయ్ గారు అని పిలిచే చదువు లేదు మొదట్లో. తర్వాత ఆయన ఎంత పరిచయం ఉన్నా ఏమైనా మేస్టారు అనే పిలుస్తుండేవారు మా ఇంటికి వచ్చినప్పటికీ కూడా. అటువంటి సాహచర్యం వల్ల వారి యొక్క త్రిశతికి శతకత్రయానికి 4 మాటలు రాయమన్నారు. కానీ అది నాలాంటి వాడి వల్ల జరగవలసిన పని కాదు, అది కూడా వారికి చెప్పుకున్నాను. అయినప్పటికీ కూడా వారు మా ఊళ్ళో ఉన్న పండితులు మీరే కాబట్టి మీరు రాసి తీరాలి అని అన్నారు. ఆ చదువుతోటి వారి మీద గౌరవభావంతో నాకు వచ్చో రాకో తెలుసో తెలియకో ఉన్నటువంటి భాషా చాంచల్యాన్ని అందులో ప్రదర్శించడం జరిగింది. ఇంకా రాజారావు గారి గురించి వేరేగా చెప్పాలి అంటే ఈ పుస్తకంలో వాళ్ళ కుమార్తెలు వాళ్ళు రాశారు. పుస్తకం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది, చదవని వాళ్ళందరికీ తెలియాలి అని అంటే చెప్పుకోవాలి. అందుకని నేను చెప్పేది ఏమిటంటే ఆయన ఇంచుమించుగా నా అంత పొడవు మనిషి కాకపోయినప్పటికీ కూడా నాకంటే ఉన్నతమైన భావాలు, ఉన్నతమైనటువంటి భాషా పాండితి ప్రతిమ కలిగినటువంటి వ్యక్తి. అంచేత వారు ఇంచుమించుగా 5 అడుగులు 5 అడుగులు 2 అంగుళాలే ఉండేవారు. తెల్లటి పంచి కట్టేవారు, లాల్చీ వేసుకునేవారు.
ఎక్కడికైనా వెళ్తే పైన టవలో జరీ కండవయో ఏదో వేసుకునేవారు, లేకపోతే సామాన్యంగానే మాట్లాడేవారు. ఎవరితోటి ఆనందంగానే ఉండేవారు కానీ ఆగ్రహంగా ఉండేవారు కాదు. ఏరా నాయన అంటూ అందరినీ పలకరించేవాళ్ళు. ఎప్పుడైనా అతి కష్టం మీద ఎప్పుడో 100కి 10 పాళ్ళు మాత్రం ఎవరినైనా ఎక్కడా అని గదమాయించేటి చదువు కూడా ఉన్నటువంటి వ్యక్తి అయిన. అలా గదమాయించిన మళ్ళా వెంటనే ఏరా ఏంటి మళ్ళా మనకేంట్రా అని సముదాయించేటువంటి సాత్విక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అందరికీ తెలుసు, కారణంగా తెలుసు. కానీ ఆయన ఒక కవి, ప్రాచీన కవిత్వానికి వారసుడు, నవీన కవిత్వానికి వారసుడు, అభ్యుదయ కవిత్వానికి వారసుడు అనేటువంటి విషయం అందరికీ కూడా తెలియదు. మీకేదో ఆయనతో పరిచయం ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలియకపోదు. నాకు కూడా త్రిశతి రాసిన తర్వాతే ఆయన ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప మహామనీషి అనేటువంటి విషయం తెలిసి ఆనందపడ్డాను, ఆశ్చర్యపోయాను. ఆమోదించడం కంటే ఇంక దారి లేదు. అటువంటి వారు అయితే వారు రాసినటువంటి త్రిశతిని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం గురించి మాట్లాడినా ఇంచుమించుగా గంటకు తక్కువ కాకుండా మాట్లాడగలిగినటువంటి సమర్థులు ఉన్నారు. అయినప్పటికీ నేను ఇక్కడ కేవలం వారు రాసినటువంటి కవిత్వంలో 2-3 విషయాలు మాత్రం చెప్తాను. ఒక్కొక్క శతకంలో 2-3 పద్యాల గురించి మాత్రం చెప్తాను. ఇది సాహిత్య సభ కాబట్టి కొన్ని విషయాలు చెప్పడం తప్పదు. అందరికీ ఆమోదం అనంటే ఆమోదం కాకపోనివ్వండి. కవిత్వంలో దుష్కర ప్రాస అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రాస అనేది ప్రతి పద్యంలో 2వ అక్షరం. ఆ 2వ అక్షరం సంయుక్తాక్షరంగా వేసి వ్రాయడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే మొదటి పాదంలో ఏ అక్షరం సంయుక్తాక్షరంతో మొదలు పెట్టారో మిగిలిన 3 పాదాల్లోనూ కూడా అటువంటి అక్షరమే వాడాలి. అటువంటి అక్షరమే వాడాలంటే దానికి తగిన భావము రావాలి. ఆ భావాన్ని ఆ ఛందస్సులో పట్టించాలి. అది కవికి అందరికీ కూడా సమర్థత ఉండదు. అటువంటి కవిగా వారు ప్రసిద్ధులు. దుష్కర ప్రాస వేయడం కానీ బిందుపూర్వక ప్రాస అని ఒకటి ఉంటుంది. అంగ అని మొదలు పెట్టారనుకోండి, అంగన అని అది ఉత్పలమాల అవుతుంది. అప్పుడు అకారం తర్వాత ఉన్నటువంటి అక్షరం 0 బిందు, దాని తర్వాత గా వేశారు. ఆ గా వేసినప్పుడు అది బిందుపూర్వక ప్రాస అవుతుంది. మిగిలినటువంటి 4 పాదాల్లో కూడా అటువంటిదే వేయాలి. దానికి తగిన భావం రావాలి. చందోబద్ధంగా దాన్ని ఇరిగించాలి, ఆనందంగా అందరినీ మెప్పించాలి. ఇటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి మహామనిషి శ్రీ రాజారావు గారు. ఇంకా దుష్కర ప్రాస కాదు. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. వారి కవిత్వంలో ధార చాలా బాగా ఉంది. ధార బాగా ఉందండి ఏమిటండి, నీటి ప్రవాహమా అంటే అది నీటి ప్రవాహమా కాదా అనేటువంటి సాహితీవేత్తలకు తెలుస్తుంది. ఎందుచేతంటే మనం ఒక పద్యాన్ని చదువుతున్నామంటే ఆ చదివినప్పుడు ఒరవడి గబగబా వెళుతుంటే అది ధార అని అంటాం. లేకపోతే అక్కడక్కడ మనం ఆలోచించి చదువుకునేటట్టుగా రాస్తే ఆ కవి కూడా ఆలోచించి పదాలు కిట్టించుకొని ఛందస్సు కోసం ప్రాకులాడి, ప్రాస కోసం ఇందుకోసం ప్రాకులాడి నేను కవినేన అనిపించుకొని రాసినటువంటి కవి అవుతాడు తప్ప సత్కవి కాదు. అటువంటి సత్కవి అయినటువంటి వారు మా రాజారావు గారు. ఇది వారి కవిత్వాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ 3. ఇంక ఈ 3 కావ్యాల్లోనూ కూడా మొదటి కావ్యమైనటువంటిది మనం ఈ సభ నిర్వహిస్తూ ఉన్నటువంటి దక్షిణ కాశీగా వెలుగొంది తర్వాత స్వయంభూలింగంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ దుర్గానాగేశ్వర స్వామిని గూర్చి రాశారు. అందులో కొన్ని వందల మత్తేబాలు, కొన్ని వందల శార్దూలాలు నర్తించాయి అంటే ఆశ్చర్యం కాదు. అంటే కొన్ని వందల మత్తేబాలు అంటే మరించినటువంటి ఏనుగులని, శార్దూలాలు అంటే పెద్ద పులులని. అవి ఇందులో ఎలా నర్తిస్తాయంటే అవి వృత్తాల పేరు. ఆ వృత్తాలతోటి ఆయన రాశారు కాబట్టి అలా చెప్పుకుంటే అది సాహిత్యంలో ఉండే అందం. లేకపోతే ఆయన శార్దూలం రాశాడండి, మత్తేమో రాశాడంటే రాశాడు. అది
అందులో అది ఈనాడు రాత్రి రోజం తన్నెను జాగరణతో లోకంబుగా నిద్రింపకే పూజింపన్. అది దాన జాగరణతో లోకంబు నిద్రింపకే పూజింపన్. శివరాత్రి బ్రతుకు సంపూర్ణానుభూతి క్రియా తేజోలింగమయ ప్రభావమున తృప్తింగాంచు నాగేశ్వర. ఈ చేసింది ఇంకా ఏమిటంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలే కాదు, త్రిలింగాలే కాదు, వీటన్నిటి యందు కూడా భక్తుని తిప్పి ఆయా ఉన్నటువంటి శైవ దేవాలయాల్లో ఉన్నటువంటి శివలింగాల్లో దుర్గానాగేశ్వరుని దర్శింపజేశారు. అది వారి యొక్క గొప్పతనం. తర్వాత గోష్పాదంబును క్షేత్ర దర్శనమునకై గోదావరి తీరమం నిష్పాద్యంబగు గౌతమీముని మనోనిర్మాణ సంధానతం నిష్పన్నంబున భక్తులెల్లను నిన్నే గొల్వ ఈ క్షేత్రమున్ నిష్పావంబభిషేకముల్ జరుపరే నిత్యంబు నాగేశ్వర. ఇందులో దుష్కర ప్రాత గోష్పాదము ఉన్నప్పుడు షకార పకార అకారాలని ఇది దుష్కర ప్రాస అని అంటారు. అని చేత నాగేశ్వర శతకంలో ఆ 2 పద్యాల గురించి చెప్పడం జరిగింది. ఇంకా ఆంజనేయ స్వామి శతకంలో ఆంజనేయ స్వామి చాలా సర్వోత్కృష్టమైనటువంటి వారు, మోగవాళ్ళకు కూడా మాట అనుగ్రహించినటువంటి వారు అని ఒక ప్రసిద్ధి ఉన్నది ఇక్కడ. అందుచేతను చర జన్మించిది వందు కృష్ణ జన్మ వృత్తాంతం రాశారు. ఒకటి ఈ పుస్తకాన్ని మనం పుచ్చుకున్నామంటే రామాయణ, భారత, భాగవత, భగవద్గీత విశేషాలు అన్నింటినీ కూడా మనం చదవగలిగినటువంటి సమర్థులం అవుతాం. తర్వాత ఈ కృష్ణుని యొక్క చరిత్ర, కృష్ణ లీలలు, మరి సంహారం ఒకటేమిటి, భాగవతంలో ఉన్న విశేషాలన్నింటినీ కూడా ఈయన ఇందులో పుష్కలంగా నిక్షేపించారు అని చెప్పవచ్చు. అందులో ఒక పద్యం చర జన్మించిది వందు లోకమున సృష్టిన్ గుర్ణమా జన్మలే తెరుపన్ బుద్ధిని మంచు ఓ మరియు బుద్ధి లేక మూఢత్తులై చెరగదా తలపోయనీ జగతి నీ సేవార్చనల్లేనిదో పరమాత్మ కదలీపురి మదన గోపాల జగన్మోహన. ఇక్కడ మొగటంతో వ్రాయడం అనేటువంటి శతక లక్షణం. మొట్టమొదట ఉన్నటువంటి నాగేశ్వర శతకాన్ని ఖండమరుడంతో వ్రాశారు. అంటే నాగేశ్వర అనేది వ్రాశారు, మిగిలినంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఈ 2వ మదన గోపాల స్వామి శతకంలో సంపూర్ణమైనటువంటి మొగుడంతో వ్రాశాడు. అలాగే కరుడా నీకైగన్న బిడ్డదడా అతడే కదా యశోదమ్మ స్థావరమన్యేరి పెద్దగాగల్గుచు నీ ప్రాణము ఖండింపగా పరమాత్ముండై ద్వారకానగరిలో రామయ్యమును పొందడే పరమాత్మ కదడి పురి మదన గోపాల. ఇంకా ఆంజనేయ స్వామి శతకం. ఇది ఇక్కడ మన ఊళ్ళో ఉన్నటువంటి విశిష్టత. అద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత 3 మతాలకు సంబంధించినటువంటి స్వాములు ముగ్గురు కూడా ఈ ఊర్లో ఒకే వీధిలో వెలగడం అనేటువంటిది గొప్ప విశేషం. అటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ కంద పద్యాలతో ఆయన చేస్తూ, ఇందులో ఆయన ఎక్కడ దీన్ని పాటించలేదు. ఏది మకుట నియమాన్ని పాటించలేదు. మకుట నియమాన్ని పాటించకుండా ఒక శతకము, అర్ధమకుటంతో పాటిస్తూ ఒక శతకము, సంపూర్ణమైన మకుటంతో పాటిస్తూ ఒక శతకము రాశారు. అయితే మకుటం లేకుండా శతకం అవుతుందా అని ఒక సందేహం అవుతుంది. దానికి ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో సూర్య శతకం ఏమిటి, మయూర శతకం ఏమిటి,
అదే ఇటువంటివన్నీ కూడా ఈ శతకాలు మొగటం లేకుండానే ఉన్నాయి. అంతేకాదు మనకు ప్రసిద్ధమైనటువంటి భర్తృహరి నీతి శృంగార వైరాగ్య శతకాలు 3 కూడా మొట్ట రహితంగానే ఉన్నాయి, సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. అటువంటి శతకాలు వారందరినీ ఆదర్శంగా తీసుకొని రాజారావు గారు ఈ 3లో ఏది లేదని అనిపించుకోకుండా 3 మార్గాల్ని అనుసరించి రాశారు. అందులో కూడా ఒక 2 పద్యాలు చదివేసి అధ్యక్షుల వారి అనుమతితో తొందరలో ముగించేస్తున్నారు. ఇంకా చాలా మంది పద్యాలు మాట్లాడుతున్నారు. ఈ సభ విశేషాలు నేను గమనించిన విశేషాలు ఏమిటంటే, సాధారణంగా కవులు ఏదో గ్రామాల్లోనో ఎక్కడో జన్మిస్తుంటారు. వారు ఎక్కడో ఉద్యోగులు ఇచ్చారో ఎక్కడికో వెళ్ళి స్థిరపడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళ రచనలు వాళ్ళ కాలంలోనే వెలుగు చూస్తాయి, కొన్ని ఏమో వెలుగు చూడడం. ఈనాటి ఈ సభ ప్రత్యేకత ఏమిటంటే, ఈ పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఈ పుస్తక రచయిత కవి ఈ గ్రామవాసి కావటం, అలాగే ఈ గ్రామాధికారిగా కూడా సేవలు అందించడం, మూడవది ఈ గ్రామంలో వెలిసిన దైవాల గురించి శతక రూపంలో ఆయన రచించడం, తర్వాత ఈ గ్రామానికి చెందిన వారు ఈ పురంతో అనుభవం ఉన్నటువంటి మహామహుల గురించి కూడా ఈ పుస్తకంలో కీర్తించినటువంటి అంశాలు ఉండటం, అలాగే దేశంలో పుణ్యక్షేత్రాలు, చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రదేశాల విశేషాలను కూడా ఈ గ్రంథంలో వర్ణించడం, తన అనుభవాలను అక్షరీకరించడం, తన రచనలు తన వారసులే ముద్రించడం, ఇది చాలా విశేషమైన అంశం. అలాగే రచనల ఆవిష్కరణ తన విలువైపోయిన నాగేశ్వర స్వామి వారి సన్నిధిలో జరగడం, ఆవిష్కరణ ఈ ప్రాంత శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర శాసన సభాపతి పార్లమెంట్ సభ్యులు వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం, అలాగే బంధువులు, గ్రామస్తులు, మిత్రుల సమక్షంలో జరగడం, ఇవి ఈనాటి సభలో నేను గుర్తించిన విశేషాలు. అలాగే కొడాలి రాజారావు గారికి తనకు 2 గురువులుగా ఆయన భావించారు. వారి తండ్రి గారు శివరామకృష్ణారావు గారు పత్రికా సంపాదకులు. ఆ రకంగా వారి కుటుంబంలో రచన అనేటువంటిది వారసత్వంగా వారు పొందుపుచ్చుకున్నారు. వారు తనకు గురువులుగా, తనకు ప్రేరణ ఇచ్చినటువంటి వారిగా 2 భావించారు. అందులో మొట్టమొదటి వారు కొడాలి సుబ్బారావు గారు. కొడాలి సుబ్బారావు గారు రచనలో కవిత్వాన్ని వారు ఆ అసిధారమైన ఆ ధారణ, కవిత్వ ధారణ వారు పొందుపుచ్చుకున్నారు. అలాగే 2 విశ్వనాథ సత్యనారాయణ గారు తన గురువుగా ఆయన భావించారు. కొడాలి రాజారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు గురువుగా భావించడం చేత మా ఊరికి ఈ పెదకళ్ళేపల్లికి ఒక అనుబంధం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎంచేతంటే విశ్వనాథ సత్యనారాయణ గారి గురువు గారు మా ఊరికి చెందినవారు కేటీ రామారావు గారు. వారు విమానానంద భారతీ స్వామి అనే పేరుతో తర్వాత కాలంలో కొత్తాడ ప్రథమ పీఠాధిపతిగా విశ్వవిఖ్యాతి గాంచారు. వారు చాలా గొప్ప తర్కశాస్త్ర పండితులు, వేదాంత విద్యా రహస్యాలు తెలిసిన వారిగా పేరు పొందినవారు. కనుక విశ్వనాథ వారికి గురువు గారైనటువంటి కేటీ రామారావు గారు మా ఊరికి చెందినవారు కనుక, రాజారావు గారి గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు కనుక, రాజారావు గారికి పరమ గురువు అయిన కేటీ రామారావు గారు మా ఊరికి సంబంధించిన వాడిగా నేను మా ఊరితో ఈ ఊరికి అనుబంధాన్ని నేను గమనిస్తూ అది చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ రచనల్లో 6 ప్రధానమైనటువంటి రచనలు ఉన్నాయి. అందరూ చాలా విశేషాలు చెప్పారు. ఇందులో ముఖ్యంగా గురు మాస్టారు అప్పారావు గారు చెప్పినట్టుగా పద్యమ నడక తీరు చాలా చక్కటి నడకను ప్రతిభను కనపరిచారు. ముఖ్యంగా నాగేశ్వర స్వామి సంఘంలో శివలీలా విశేషాలు, అలాగే శివుని మాహత్యాలు, శివపురాణాల్లో ఉండేటువంటి కథలు, శివలీలా విశేషాలకు సంబంధించిన ఎన్నో కథల్ని చక్కగా తేలిగ్గా సరళమైనటువంటి భాషలో అందించారు. 12 జ్యోతిర్లింగాల గురించి, శైవ పుణ్యక్షేత్రాల గురించి, దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి చక్కగా వివరించారు. అలాగే మదన గోపాల శతకంలో నాగేశ్వర శతకంలో కంటే ఇంకా చక్కటి నడక సాగిందని తెలుస్తుంది. అందులో మదన గోపాల శతకంలో వేషాలు చెప్పినట్టుగానే కృష్ణలీలా విశేషాలు, అలాగే భాగవత ఘట్టాలు, భారత ఘట్టాలు కూడా వారు చక్కగా సరళమైనటువంటి భావాలతో అందించారు. ఆంజనేయ శతకంలోనేమో ఆంజనేయ లీలా విశేషాలతో పాటు రామాయణ ఘట్టాలను కూడా అందించారు. కనుక ఈ 3 శతకాలు కనుక చక్కగా చదివినట్లయితే శివ పురాణ లేకపోతే శివలీల విశేషాలతో పాటుగా భారత కథ, భాగవత కథ, రామాయణ కథ సారాంశాన్ని మనం తెలుసుకోవచ్చు, ముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి అనేటువంటి రచనలో అంకిత పద్యంలో సుబ్బారావు గారి వ్యక్తిత్వాన్ని, కొడాలి వెంకట సుబ్బారావు గారి వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఇంకా విశ్వనాథ వారి గురించి, బాలచంద్రుడి గురించి, పోతన గురించి,
తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి చాలా చక్కగా రాశారు. ఇందులో రాయని భాస్కరుడు అనే ఒక మంత్రి గురించి చక్కటి పద్యం చెప్పారు. బహుశా ఆ పద్యానికి స్ఫూర్తి ఒక చాటు పద్యం ఉంటుంది. చేకొని రాయని బాతుడు కాకాలు గుడించు పిన్నకాలము నాడే లాగేత్వం ఇయ్యనేరడు దాకును కొమ్మియ్యడి ధన్యుడు గలడే అని ఒక చాటు పద్యం ఉందండి. అంటే వెనుకొండ ప్రాంతాన్ని పరిపాలించిన రాయని భాస్కరుడు అనేటువంటి ఒక మంత్రి, ఆయన చాలా దానగుణంలో చాలా ప్రసిద్ధుడు. ఆయన గురించి ఒక కవి చెప్పిన చాటు పద్యం ఏమిటంటే, ఆ రాయని భాస్కరుడు ఇది అందరికీ తెలిసిందే, ఇక్కడ గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశం. ఆయన రాయని వాసుడు చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకునేటప్పుడే లాకి ఏత్వం ఇవ్వటం ఒకటి, అలాగే దాని పక్కన దాకి కొమ్ము ఇవ్వటం ఒకటి, ఆ రెండు చేర్చగా వచ్చినటువంటి పదాన్ని అసలు ఆయన నేర్చుకోలేదు. అంటే లాగేత్వమిస్తే లే, దాకొమిస్తే లేదు అనేటువంటి పదం ఆయన చిన్నప్పుడు అసలు నేర్చుకోలేదు అని ఆ చాటువులో ఒక అజ్ఞాత కవి చాటు కవి వర్ణించాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారు రాయని భాస్కరుడి గురించి చక్కగా అందులో వర్ణించారు. అలాగే స్మర చక్రవర్తి అది ఏకాంకిక మంజరి తిరుపతిలో చక్కగా సులభమైన రీతిలో చక్కగా సాగింది. అలాగే సూరిపాటలు జానపద రీతిలో సాగాయి. ఇవి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎంకి పాటల్లాగా చక్కగా వృత్యంగా ఉంటాయి. జానపద బాణీల్లో పాడుకోవడానికి చాలా చాలా చక్కగా ఉంటాయి. అదే పద్ధతిలో గేయ కవితా గుచ్చమని ఇది సంప్రదాయ కీర్తన రీతిలో లేకపోతే పాట రీతిలో సాగినటువంటి రచన. ఇది కూడా చాలా చక్కగా బాగుంది. అలాగే సాహితీ సుమ స్వరూపాలలో తన గురించి తన ఆత్మకథ లాంటి చక్కటి ఒక పద్యాన్ని రచించారు. కవి సమ్రాట్ విశ్వనాథ్ గురించి తెలుగు కవిత్వం అందు అసలు తేనెలలో రసాధారాలన్నట్టు చాలా చక్కగా ఆయన వర్ణించారు. అలాగే ఇందులో ఇంకా స్వాతంత్ర సమరయోధుల గురించి ఆంధ్ర కేసరి ముత్తూరు కృష్ణారావు వారి యొక్క అనుభవాల్ని, దేశ నాయకులు మహాకవులు వాళ్ళ గురించి తన అభిప్రాయాలను చక్కగా పద్య రూపంలో అందంగా హృద్యంగా చక్కటి ధారతో బాగా చక్కగా వర్ణించారు. ఈ గ్రంథం వెలుగు చూడటం చాలా సంతోషించదగిన విషయం. శతకత్రయం అలాగే సూరిపాటలు గేయ కవితా కొంచెం ఇంతకుముందే వచ్చినవి, కానీ ఈ గ్రంథంలో స్మర చక్రవర్తి అలాగే ఆంధ్రజ్యోతి అనేటువంటివి ఇంతకు ముందు ముద్రణకు నోచుకోనివి, ఒకవేళ నోచుకున్నా మనకి ఇప్పుడు లభ్యం కానివి. ఇది రాజారావు గారి గురించిన పరిశోధనలు చాలా చక్కగా చేయడానికి ఈ గ్రంథం బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ కొడాలి ఫౌండేషన్ వారి కృషి చాలా మంచి కృషి చేశారు. ఇది చాలా పరిశోధనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారి ప్రత్యేక తెలియజేస్తూ ఆశ్రయ విద్యాభూషణ ఆగమ వాచస్పతి గోపాల చక్రవర్తి గారి సందేశం. సభకి నమస్కారం. ఈరోజు కొడాలి రాజారావు గారి శత జయంతి ఉత్సవాలు రేపు జరగబోయేటువంటి కృష్ణా పుష్కరాలతో కలిసి సాగటం వలన పుష్కర స్నానం కన్నా ముందుగా రాజారావు గారి కవితా స్నానం మనం చేస్తున్నాం. అటువంటి మహాకవి ఈ గ్రామంలో ఉండడం, ఆ కవి రచించిన గ్రంథాల మీద ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులే కాకుండా కల్లేపల్లిలో ఉండేటువంటి గ్రామ ప్రజలు కూడా కదిలి రావడం చాలా సంతోషకరంగా ఉంది. నారాయణరావు గారు, ఘనసాల గారు, మేనడు చంద్రశేఖరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ సుపరిచితులు. రాజారావు గారి విషయంలో ఒక అంశం ఏంటంటే, ఆయన కనుక కవి కనుక కాకపోయినట్లయితే ఇలాంటివి ఏదన్నా జరుపుకోవాలంటే కుటుంబం వరకు పరిమితం. కానీ కవి తన కవిత్వం రాసిన తర్వాత ఆయన ఎవరో తెలియకపోయినా మేమంతా మాలాంటి వాళ్ళంతా మీ కుటుంబానికి బంధువులు అవుతాం. కాబట్టి మేమంతా మీకందరికీ బంధువులు. ఆ బంధుత్వాన్ని ఆంధ్రదేశం అంతా వ్యాపింపచేసిన రాజారావు గారి యొక్క కవిత్వంలో 2 అంశాలు మనం చెప్పుకున్నాం. శతకత్రయం అనేటువంటి పేరుతో అందులో మొదటిగా నాగేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలను కోరుకుంటూ వారు చెప్పిన శతకంలో అన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక అంశం ఏంటంటే, జీవితంలో బాగా ఎదురు దెబ్బలు తింటే అనుకున్నటువంటి కోరికలు సాధించకపోయినట్లయితే, ధర్మ ప్రకారంగా సమాజం సరిగ్గా లేకపోతే కవి అనేటువంటి వ్యక్తి ఆవేదన చెందుతాడు. అది కుటుంబానికి సంబంధించింది కాదు, ఆ కవికి సంబంధించిన ఆత్మ వేదన, భగవంతుడు చెప్పుకునేది ఆత్మ నివేదన.
అందువలన ఈయన కవిత్వంలో దూర్జటి యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కాళహస్తీశ్వర శతకంలో ఏ రకమైన ప్రభావం కవి ఆవేదన చెందుతాడో అదేవిధంగా రాజారావు కూడా నాకు వయసు అయిపోతుంది, నేను ఈ కవిత్వం రాస్తానో రాయలేను, ఈ శతకం పూర్తి చేస్తానో లేదో, ఓ స్వామి నన్ను కరుణించు, ఇదిగో లోకమంతా ఇలా ఉంది, నీ మహిమలు ఇట్లా ఉన్నాయి అని చాలా అద్భుతంగా తన హృదయ స్పందనను స్వామివారి యొక్క పాదాల దగ్గర నివేదించే విధానం మనకి ప్రాచీన కవుల యొక్క విధానంతో పోలుతూ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, శివాలయాల్లో అభిషేకం మీరందరూ చేస్తూ ఉంటారు శివుడికి నీళ్లతో. నీళ్లతో ఎందుకు చేయాలి? పాలతో చేయొచ్చుగా, ఖరీదు ఎక్కువ. పెరుగుతో చేయొచ్చుగా, ఖరీదు ఎక్కువ. పంచదార, తేనె వీటితో మనం చేస్తున్నాముగా పంచామృత స్నపన. మరి ఎందుకు శివుడికి నీళ్ళంటే ప్రీతి అని అంటే, విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక మాట చెప్పారు, అపామివ త్రిలోకేషు ప్రకృతి. కలియుగంలోనంట పార్వతీదేవి నీడల్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కలియుగంలో పార్వతీదేవి నీడల్లో ఉంటుంది. ఆగమ శాస్త్ర ప్రకారంగా శివుడు వేరుగా ఉండాలి, పార్వతీదేవి వేరుగా ఉండాలి. రెండు రాముడు సీత ఉన్నట్టుగా, కృష్ణుడు రుక్మిణి ఉన్నట్టుగా అలా దగ్గరగా ఉండకూడదు భార్యాభర్తలిద్దరు. రెండు ఆలయాలు వేరువేరుగా ఉండాలి. అలా వేరువేరుగా ఉన్నటువంటి స్వామివారు పరిపూర్ణంగా భక్తులను అనుగ్రహించాలంటే పార్వతీ రూపంలో ఉండేటువంటి జలంతో అభిషేకం చేయటం వల్ల స్వామివారికి ఆనందం కలిగి అలా అభిషేకం చేసిన భక్తులకి కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని విష్ణు ధర్మోత్తర పురాణం ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. అందువలన మనకందరికీ డబ్బున్నా లేకపోయినా స్వామివారికి అభిషేకం చేయటంలో ఉండేటువంటి ఆంతర్యం అది. ఇది రాజారావు గారికి సామాన్యంగా ప్రజలకు తెలియదు. బాగా బహుశాస్త్ర పరిచయం కానీ పెద్దవాళ్ళతో అనుభవం ఉంటే కానీ ఇలాంటివి తెలియదు. ఈ రహస్యాన్ని రాజారావు గారు అభిషేకంబులు అనేక రీతులు నీ ఆరోధనోత్సాహులై శుభములు కూర్చగా నీకు నృత్యతులు సంశోభయమానంబుగా అనేటువంటి పద్యంలోను, సంసేవ్యం అభిషేక మంత్ర విధులను సర్వానుకూలంబు నీ సంసర్గంబు సమస్త లోకములకు సంరక్షణ ఆధారమై అంటారు. కాబట్టి అభిషేకం వలన ఏమవుతుందంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి, వ్యక్తులు కూడా చల్లగా ఉంటారు, లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. వానలు పడలేదనుకోండి, విష్ణుమూర్తికి ఎవరు అభిషేకం చేయరు, శివలింగానికి వెళ్ళి ఆ కడవలతోనూ బిందులతోనూ అభిషేకం చేస్తారు. కాబట్టి జనసామాన్యమైన విషయం, లోకంలో ఉండే విషయం, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి విషయం చాలా చక్కగా సరళంగా దీంట్లో మనకి ఆయన నిరూపించారు. వాగర్దంబను ద్వంద్వ శబ్దం ఒకటే ప్రాప్తింపని లోకమే సాగన్యము తలచి అని ఇంకో మాట అంటారు. కాళిదాసు వాగర్ధావిన సంపృక్తం అంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఎటువంటి వాళ్ళు అని అంటే శబ్దము అర్థం లాంటి వాళ్ళు, రెండు వేరుగా ఉన్నా చెప్పేది ఒకటే. అట్లాగనే భార్యాభర్తలు కూడా ఆ విధంగానే ఉంటేనే సమాజం బాగుపడుతుంది. మన వాళ్ళందరూ అంటూ ఉంటారు, తెలుగువారు కానీ భారతదేశంలో కానీ ప్రేమ పెళ్లితో ప్రారంభమవుతుంది, పాశ్చాత్య దేశాల్లో ప్రేమ విడాకులతో ప్రారంభమవుతుంది అంటారు. కాబట్టి ప్రేమకి మూలం ఏమిటంటే దాంపత్యం. అటువంటి దాంపత్యాన్ని చక్కగా వివరించేటువంటి ఈ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరు గురించి ఒక రహస్యాన్ని ఈ విధంగా రాజారావు గారు తెలియజేస్తారు. రెండోది, కృష్ణా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. కృష్ణా నది ఇక్కడ ఉత్తరవాహినిగా ఉండటం మూలంగానే పెద్దకెళ్ళేపల్లికి ఇంత పేరు. లేకపోతే చాలా గ్రామాల్లాగానే కృష్ణ ఒడ్డున బోలని గ్రామాలు ఉన్నాయి. గంగా నదిలో కొన్ని వేల చేపలు ఉన్నాయి, కానీ వాడికి మోక్షం వచ్చిందా? రాలా. కానీ జ్ఞానంతో మనం స్నానం చేస్తే మనకి మోక్షము పుణ్యం వస్తుంది. అలానే తీరంలో ఎన్నో గ్రామాలు ఉండొచ్చు, కొన్ని వేల మంది ఉండవచ్చు, కానీ దానికి క్షేత్రము తీర్థం అనే ప్రశస్తి రావాలి. అటువంటి ప్రశస్తికి ఈ గ్రామానికి మూలం ఆ కృష్ణా నది. పరమోచ్చృంగము కృష్ణవేణి నది అని ప్రాప్తింపగాలేదే నీ కరుణాభావము చేత ఈ భూమికి సంకల్పించి లోకార్థమై అంటారు మదనగోపాల స్వామి వారి యొక్క శతకంలో. అయ్యా, మాకందరికీ ఈ ప్రాంతంలో ఇంత పేరు రావడానికి కారణం ఏంటంటే, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు ఈ కృష్ణవేణి నదిని ఏ రాజస్థాన్లోనో లేకపోతే ఇంకే దేశంలోనో ఇంకో రాష్ట్రంలోనో ప్రవహిస్తే మాకేం పేరు వస్తుంది, మేము ఎట్లా పుణ్యం పొందుతాం? నీ కరుణ వల్ల ఇదిగో కృష్ణవేణి నది మా ప్రాంతంలో ప్రవహిస్తుంది. కాబట్టి ఇదంతా నీ దయారసమే కదా. పైగా కృష్ణానది సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ. గంగ విష్ణుమూర్తి యొక్క పాదాలలో పుట్టింది, మనకు అంతవరకే తెలుసు, కానీ పావన గంగ. కానీ కృష్ణానది విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి పుట్టింది. కాబట్టి గంగ కన్నా కృష్ణే మిన్నా అని రాజారావు గారి పురాణంలో ఉండేటువంటి రహస్యాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తారు.
గంగా నదిలో అనేక మంది పాపులు స్నానం చేయడం వల్ల గంగా నది కాకి అవుతుంది. కాకి రూపంలో గంగా నది అంశదీవులో స్నానం చేసి అంశగా మారుతుంది అని పురాణం చెప్తుంది. మరి మనం కాకులమా పాపులమా? మనం హంసలుగా మారాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇలా మానవులందరినీ హంసలుగా మార్చే కృష్ణవేణి నదిని మా కోసం ప్రవహింపు చేస్తున్నావు అనే ఒక అద్భుతమైనటువంటి పురాణ రహస్యాన్ని మన రాజారావు గారు ఈ యొక్క గోపాల శతకంలో వివరించడం జరిగింది. ఇందులో ఒక చక్కని శబ్దం వాడారు ఆయన, కాలమేఘము అని. మీకు అందరికీ తెలుసు కాలమేఘం, అన్నమయ్య కూడా ప్రయోగిస్తాడు. గారవింసుమము కాలమేఘమా అని. కాలమేఘం అంటే నల్లని మేఘం అని అర్థం, అంటే వాన కురుస్తుంది అని. ఎవరినైతే మనం కోరుకున్న దేవుడు ఎవరికైతే వరాలు కురిపిస్తారో అటువంటి దేవుడిని కాలమేఘము అంటారు. వేదంలో కూడా కాలమేఘస్య వేదం పరిహృతే యతశ్చతో తస్యాం బహుత్యతే మేవస్తవో విగ్రహ అని వేదం. ఇది నిజంగా వేదం చదువుకున్న వాళ్ళు తప్ప ఇది ఎవరికి తెలియదు ఈ రహస్యం. రాజారావు గారు చదువుకున్నా లేదో నాకు తెలియదు, ఆయనతో నాకు పరిచయం లేదు. కానీ కాలమేఘ శబ్దం ఏమని చెప్తుంది? ఏ మనిషికి ఏ లోకానికి ఏది కావాలో కురిపిస్తే అదంతా కాలమేఘమే అని ఇంద్రుడు కాలమేఘ శబ్దానికి నిర్వచనం చెప్పాడట. ఆ విధంగా అన్నమయ్య కూడా ప్రయోగించాడు, ఆడవాళ్ళు ప్రయోగించారు. కాబట్టి ఈ జీవితాంతరము చుట్టెను కాలమేఘము వలెన్ భంగించి రక్షింపవ పరమాత్మ కదలీపుర మదన గోపాల జగన్మోహన అని. కాబట్టి కాలమేఘం ఇక్కడ ఉండేటువంటి మదన గోపాల స్వామి మీరు ఏది కోరితే ఆ విధంగా వర్షాన్ని కురిపించే మేఘం లాంటి వాడు. ఇందులో రాజారావు గారు ఒక రహస్యం చెప్పారు ఒక పద్యంలో, అది మీకు చెప్పేసి ఒక నిమిషంలో నేను నా ప్రసంగం ఇస్తాను. మదన గోపాల అనేటువంటి శబ్దాన్ని ఆగమ శాస్త్రంలో ఒక విధంగా చెప్పారు. చాలా మంది మదన గోపాల అనే పేరు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. మదించి ఉన్నాడు కావాలి మదన గోపాలుడు కాముకత్వం ముందుగానే. కామేశ్వరి అని తమ్ముడు చాలా మంది పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవడం మానేశారు. కామేశ్వరరావు, కానీ చాలా గొప్ప పేర్లు అవి, చాలా అందమైన పేర్లు, అమృతమైన లక్షణం కలిగిన పేర్లు. కానీ అందులో కామ అనేటువంటి శబ్దం వల్ల మనలో ఒక చెడు భావం వచ్చి కామేశ్వరి, కామేశ్వరరావు, మదన గోపాల ఇలాంటి పేర్లు మానేశాం. మదన శబ్దానికి ఆగమ శాస్త్రం అర్థం ఏమని చెప్తుంటే సంతానం అని చెప్తుంది. సంతాన గోపాల స్వామి అనే పేరు ఉంది, కానీ లోకంలో సంతాన రాముడు, సంతాన నరసింహుడు, సంతాన కూర్ముడు లేదు. కారణం ఏమిటంటే దశావతారాల లోపల ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తి ఒక శ్రీకృష్ణుడే. రాముల వారికి ఇక్కడ పురుగు పుట్టేసరికి గగనం అయిపోయింది. మత్స్య కూర్మ వరాహ నారసింహావతారాలు అవకాశమే లేదు, పరశురాముడికి లేదు, బలరాముడికి వేరే పిల్లలు, కలికావతారంలో కుదరదు. ఇంక ఏ అవతారంలో మనకి పిల్లలు? కృష్ణావతారమే. కృష్ణావతారంలో అంతమంది పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఒకసారి భాగవతం చూడండి. ఆయనకి 8 మంది భార్యలు, మళ్ళీ 16 మంది గోపికలు, తర్వాత 16,000 మంది ఇంకా ఇతరమైన వాళ్ళు. ఇలాగ పోల్చి చూస్తేనంట కోటాను కోట్ల మంది పుట్టారంట కృష్ణ పరమాత్మ అన్నాడు శబ్దాన్ని మహాభాగవతంలో పోతన. ఎలా అయితే చెరువులో నీళ్లు బాగా ఉంటే తామర వ్యాపిస్తుందో ఈ భారతదేశం అంతా కృష్ణుడు యొక్క సంతానమే. కాబట్టి సంతానం లేని వాళ్ళు ఎవరైనా కృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి నాకు పిల్లలు కావాలంటే ఆయన సత్పుత్ర సంతానం ప్రాప్తి చేస్తాడు. రాముల వారిని అడిగితే ఎవరు? పైగా భర్త ఇద్దరు పుట్టి కట్టేస్తారు. ఇతర దేవతలు ఎవరు? కాబట్టి సంతాన గోపాల స్వామికి ఆగమ శాస్త్రంలో మదన గోపాల. ఇక్కడ పాతకాల గ్రంథాలు చూశాను. మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు కావాలి, సంగీతవేత్తలు కావాలి, కృష్ణ నీరాగ మురళీగానంతో అని ఎవరైతే ఇక్కడ గ్రామంలో ప్రజలు కోరుకుంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వేణుగోపాల స్వామిని కోరుకుంటారట. మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు నాగేశ్వర స్వామిని అంటారు. చూడండి చిత్రం. మోక్షం ఇచ్చేది విష్ణువు, ఈ సంతానం ఇచ్చేది నాగేశ్వర స్వామి. కానీ ఇక్కడ రివర్స్ లో ఈ స్థల పురాణం ఉండటం మూలంగా దీన్ని కూడా చాలా జాగ్రత్తగా అద్భుతంగా రాజారావు గారు ఈ యొక్క కవిత్వంలో వివరించారు. చివరగా ఆంజనేయ స్వామి వారి శతకంలో ఒక్క మాట చెప్పి నేను ఈ యొక్క ప్రసంగం ముగిస్తాను. అదేమిటంటే త్రైమూర్చాంశ ప్రతిభా ప్రామాణ్యత కలిగినట్టి ప్రాభవ రూప స్వామి వాయుకుమార నీ మూర్తిని గొలవ భక్తి నిన్నే స్తుతింతున్. సహజంగా ఆంజనేయ స్వామి అంటే ఎవరు? శివుడి యొక్క అంశ, మంచి తెలివితేట కలిగిన వాడు. అంతే తప్ప అందులో విష్ణుమూర్తి అంశ బ్రహ్మాంశ లేదు. కానీ అవి కూడా ఉన్నాయి ఆయనలో. త్రైమూర్చాంశ ప్రతిభా ప్రామాణ్యత, ఆ బ్రహ్మ లక్షణం ఉంది కాబట్టే సీతాదేవి ఏమని ఆశీర్వదించింది ఆంజనేయ స్వామిని? భవిష్యత్ బ్రహ్మవు నీవే నాయన అని ఆయన ఆశీర్వదించింది సీతాదేవి. రామాయణంలో కనుక మీరు పరిశీలిస్తే ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామిలో బ్రహ్మదేవుడు అంశ, బ్రహ్మదేవుడు లక్షణాలు,
ఎక్కడెక్కడ విష్ణుమూర్తి అంశ ఆ లక్షణాలు, ఎక్కడ శివుని యొక్క అంశ ఆ లక్షణాలు ఉన్నాయో మనకు కనబడుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలియదు. మీకు అందరికీ తెలిసింది ఏమిటంటే ఆంజనేయ స్వామి శివాంశ, రుద్రాంశ అంతే. కానీ ఆయనలో ఉండేటువంటి గొప్ప లక్షణం వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. ఆ వాల్మీకి హృదయాన్ని పట్టుకుని తిరిగి ఆంజనేయ స్వామిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేసిన అభినవ వాల్మీకి కొడాలి రాజారావు గారు. ఆయన ఒక చమత్కారంగా ఒక పద్యం చెప్పాడు. దాంతో నా ప్రసంగం ముగిస్తాను. ఊరికి ఉత్తర దిశగా చేరితివా శివుని దాపు, శ్రీకృష్ణునికి దూరం అయితే అదేమిటి, అరయ నీ జన్మం ఈశ్వరాంశం బగుటన్ అంటాడు ఆయన. ఆంజనేయ స్వామి వారు ఎక్కడున్నాడు? ఊరికి ఉత్తరంగా ఉన్నాడు. అదేమిటయ్యా నువ్వు రాముల వారు తర్వాత అవతారం కృష్ణుడు దగ్గరగా నువ్వు ఉండాలి కదా, ఎందుకు నువ్వు ఏంటి ఊరికి ఉత్తరంగా వెళ్ళావంటే, అవును స్వామి నిజమే, నువ్వు శివుడు అంశ కాబట్టి నువ్వు ఉత్తరంగా వెళ్ళావు అన్నారు. శివుడు ఏమిటి అని అంటే మన లైకారు. శ్మశానాలు చాలా చోట్ల ఉత్తరం వైపు ఉంటారు. వల్లకాడు వల్లంటే ఉత్తర దిక్కు కాబట్టి ఉత్తర దిక్కుగా ఉన్న శివుడు రుద్రాంశ. నువ్వు కూడా రుద్రాంశవే. ఎట్లా అయితే కొడుకులు తల్లిదండ్రులు చేరుకుంటారో, ఎంత ఒకే చోట పెరిగినా కోకిలు పెరిగిన తర్వాత మళ్ళీ కోకిలి గుంపులోకి చేరుకుంటుందో, అట్లాగే ఓ స్వామి నువ్వు రామబంటువైనా శివాంశ కాబట్టి నువ్వు శివుడి దగ్గరికి చేరావు కదా అని ఇంత చమత్కారంగా దేవుడితో సంభాషించాలంటే మనలో ప్రేమ ఉండాలి. దేవుడితో మనం సంభాషించి అడుగుతాం డిమాండ్. నాకు 10th క్లాస్ పాస్ అవుతే నీ కొండకు వస్తాను, నన్ను కనుక ఉద్యోగం వస్తే ఇదిగో నా గుండు కొట్టిస్తాను, ఇదిగో నువ్వు ఫలానా చేస్తే అగ్రిమెంట్ ఉన్న చోట కవిత్వం పుట్టదు. శరణాగతి ఉన్న చోట కవిత్వం పుడుతుంది. అటువంటి శరణాగతి ద్వారా అమృతమైనటువంటి తన కవితా గంగ ద్వారా ఈ ముగ్గురు మూర్తుల్ని చక్కగా అభిషేకం చేసి, నిజానికి కృష్ణానదిలో నీళ్ళు కృష్ణానది నీళ్ళు కాదు, సముద్ర నీళ్ళు వెనకదనే ఉప్పు నీళ్ళు. ఇటువంటి ఉప్పు నీళ్ళతో ఉన్న కల్లేపల్లిలో మంచి నీళ్లతో గంగతో సమానమైన కవిత్వాన్ని 3 శతకాల రూపంలో అందించి పుష్కరాల ముందుగా మనల్ని ధన్యం కొడాలి రాజారావు గారికి నమస్కృతులు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కొడాలి కుటుంబరావు గారికి, రామారావు గారికి, మిత్రుడు బాలకృష్ణ గారికి, విశ్వానంద యోగి గారికి, అన్నిటికీ మించి మా కొండేపూడి అప్పారావు గారికి, వీరందరికీ మీకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మహానుభావ శివస్వామికి నమస్కారం చేస్తున్నటువంటి ఆర్ష విద్యాభూషణ బిరుదు ఇచ్చే సాధకులతో ఒక అద్భుతమైన విషయాన్ని జనసామాన్యంతో, లౌకిక జ్ఞానంతో, లౌకిక విజ్ఞానంతో, లోకం పోకడతో కలిపి చెప్పడం అనేది మాత్రమేటువంటి కళ. ఆ కళ ఈ రోజున మీ ముఖంగా విన్నాం. చాలా సంతోషం అండి. ఇంకో 2-3 ఉన్నారు. కేవలం 10 గంటల టైం కానీ 10 నిమిషాలను ముగిస్తాము. ఆ మంచి చంద్రశేఖర్ గారు 1-2 నిమిషాలు ఉన్నారా? దయవించండి 1-2 నిమిషాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటూ ఒకసారి దుర్గానాగేశ్వరం కలిసి నేను చెప్పదలుచుకున్నటువంటి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నిన్ను సేవించిన గల్గును మానవులకు, నిన్ను సేవించిన గల్గును మానవులకు, వేటి ధృటి ఘటి ఘనకోటి శకటి తటిపటి గంధే భవటి పటి నటి గావి సువర్ణమకుటి ప్రచుటికా పిటికల్ కనదన్నాయ మహాదురంగా శివలింగా శ్రీ దుర్గనాగేశ్వర. నేను ఈ సభకు సంబంధించినటువంటి ఆహ్వానం అందుకోగానే ముందుగా నాకు కుటుంబరావు గారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో 2 పేర్లు చూశాను. ఒకటి ఎస్వి రామారావు గారు, రెండోది నామాలు పెట్టుకున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం, వేదాల రూపమైన పరిశోధన చేస్తున్నారు. వేదాలకు అంతం లేదని మనం దాన్ని పూర్తిగా చేయలేమనుకోండి. కానీ చాలా విషయాల్ని ఎన్నో చోట్ల ఆయన మాట్లాడేటువంటి మాటల్ని జనాల్లో ఉండి విని నేను అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మిగిలిన వారు ఉన్నారు, ఎవరికి ఎంతవరకు అందించాలో తెలిసినటువంటి వారు కనుక లలితంగా ఉండేటువంటి పదాధిపతి బాలకృష్ణ గారు, మా
కొండేపూడి అప్పారావు గారు నాకు బావగారు లాంటి వాళ్ళు. ఎక్కడ కనబడ్డా బాణాలు వేసేస్తారు మీద. కాకపోతే ఆ బాణాలకు ముందుగానే నేను ఒక డాలు పెట్టి కూర్చుంటాను కాబట్టి వారి అనర్గమైన ఎంతసేపైనా మాట్లాడగలను. ఇప్పుడు ముఖ్యంగా మాకు గురువు గారుగా నాకు సాంప్రదాయం కొన్ని ఈ ఊళ్ళో ఏ కార్యక్రమాన్ని నన్ను పిలిచి నలుగురికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు గురువు గారు స్వామీజీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు విషయాలు చెప్తానండి. నాకు వారితో ఉన్నటువంటి పరిచయం, ఈ ఊరు రాగానే వారి ఇంటి ముందు నా ఇల్లు ఎంత ఆప్యాయంగా పిలిచారంటే ఘంటసాల గారి పేరు ఉండబట్టి నన్ను అంతగా పిలుస్తున్నారేమో అని మొట్టమొదటి నేను పొరపాటు పడ్డాను. నేను ఆయన్ని తీసి కాసేపు పక్కన పెట్టేసేసి నాలో ఉన్నటువంటి కళాకారుడిని గౌరవించడం, అట్లాగే ఆయన రాసుకున్నటువంటి పుస్తకాలన్నింటి కూడా నాకు ఒక సెట్ ఇచ్చాడు. ఇవి తరచి చూడండి ఆయన అంటే నేను మర్నాడు రోజుకో పుస్తకాన్ని ఎట్టబడ్డా నాకు తోచిన దాంట్లో చదువుకుని మళ్ళీ వచ్చి ఆయన అట్లా కూర్చుంటే సింహంలాగా ఆ ఇంట్లోకి వెళ్తేనే ఏదో ఒక కల్చర్, ఒక సంస్కృతి సాంప్రదాయం మొత్తం కనపడుతుంది మనకి. అరుడు పెద్ద పెద్ద అరుగులు, బయట ఏటవాలుగా ఉన్నటువంటి కుర్చీ, దాని మీద కాలేసిన దర్జాగా ఆయన ఎక్కడ కనపడ్డా ఇంట్లో ఏదో ఉందనుకున్నా మొట్టమొదటి 3 రోజులు ఎక్కడన్నా కనపడ్డాడు. తర్వాత ఈ ఇంటికి వెళ్తే ఒక సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తిని తెలుసుకొని ఇందాక చెప్పారు సరే శ్రీకృష్ణుడితో పోల్చి చెప్పారు. ఆ సంతానం వాళ్ళందరినీ కూడా ప్రయోజకులు చేసినటువంటి అతి గొప్ప వ్యక్తి. నేను వాటి గురించి వ్యాఖ్యానం చేయడానికి రాలేదు కాబట్టి ఈ కవిత సారాంశాన్ని మొత్తం నేను కూడా ఆస్వాదించినటువంటి వాళ్ళలో ఒకటి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా ఎస్వి రామారావు గారి దర్శనం నాకు కలిగినందుకు నేను కుటుంబరావు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నది ఏంటంటే, చిన్న స్వార్థం కూడా ఉందండి. ఆయన మొత్తంతో రికార్డ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉందని చెప్పారు నాకు. ఆ భాగ్యాన్ని నాకు కల్పించినట్లయితే సాయశక్తులా కష్టపడి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇంకో ఇలాంటి వారి సలహాలు తీసుకుని దాన్ని మొత్తం కూడా రికార్డింగ్ చేసి కాస్త జనాల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు నేను సహకారం చేయాలని చెప్పి నన్ను ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటూ, చాలా అద్భుతమైనటువంటి సభకి నేను వచ్చాను. తక్కువ మంది ఉంటారు ఇటువంటి వాటి, కానీ ఈ పల్లెటూరులో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే కేవలం రాజారావు గారి కవితా సాంప్రదాయమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి మంచితనం. ఎప్పుడు కనబడ్డా ఎరా అబ్బాయి బాగున్నావా, ఆ లుంగి అట్లా పట్టుకుని తెల్ల సరస్వతి మూర్తి నడుస్తున్నట్టు ఉండేది. అబ్బాయిగా పలకరించేవాళ్ళు ముందు, అది ఉండాలి ఎవరికైనా. దాంతో నాకు ఆయనంటే ఒక విధమైనటువంటి వాత్సల్యం. మొట్టమొదటిసారిగా నాతో ఒక చిత్రం కూడా వేయించారు. ఇంకొకటి ఏంటంటే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంకొక విషయం చెప్తున్నానండి. కృష్ణా పుష్కరాల సందర్భంగా నేను రాసినటువంటి ఒక గేయాన్ని ప్రతి టీవీలో ప్రతి గంటకి ఒకసారి వేస్తారు, ఎన్టీవీలో కూడా వేస్తారు. దాన్ని పిక్చరైజ్ చేశారు. దయచేసి మీరు కూడా కళామంతులుగా దాన్ని ఒకసారి ఆస్వాదించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనం చేసుకుంటూ, నన్ను పరిచయం చేసినటువంటి ఈ ఊరి వ్యక్తుల్లో నారాయణ గారు, అట్లాగే మొదటి నుంచి తన గుండెల్లో పెట్టుకొని ఏ చిన్న విషయానికైనా నన్ను సంప్రదిస్తున్నటువంటి మన బుద్ధప్రసాద్ గారు, ఇటువంటి వారందరి సహచర్యం మరింతకాలం భగవంతుడు నాకు కలిగించాలని కోరుకుంటూ, చక్రవర్తి గారిని మరలా మా గ్రామానికి గ్రామస్తుల తరఫున మిమ్మల్ని వచ్చి మరిన్ని విషయాలు గంటల తరబడి చెప్పే విధంగా మరో కార్యక్రమాన్ని త్వరలోనే ఒకటి మా ఊరు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని మనం చేసుకుంటూ కుటుంబరావు గారికి అవకాశం శ్రీరామ గారు. ఆశ్చర్యంగా పండిత ప్రకాండకు నమస్కారములు. సదస్సుగా ఉన్న మహా అక్షరకు వందనాలు. కవి రాజారావు గారితో 1960 సంవత్సరం నుంచి నాకు పరిచయం ఉంది. నేను ఒకసారి శ్రీనివాస సత్యనారాయణ గారి కథం కొన్ని వేయి పడగలలో 25 సలహాలను గుర్తుపెట్టుగా మానేసి తర్వాత ఆయన అంటే కాదపై అది మహాభారతం చూసుకుంది. వేయి పడగలు చదివితే ఆంధ్రప్రదేశ్ అంతా చచ్చినట్టు అంటే మళ్ళీ చదివితే ఇందులో ధర్మారావు పాత్ర శ్రీనాథుడు శిశమని చేపట్టినట్టుగా రాశాడు, జమరాపు పెట్టాడు. ఆ విషయం నేను ఏంటంటే కనుక ఇద్దామనేది శ్రీనాథుడు శిశపత్యం బాగా రాశాడు. మా పాఠ్యపుస్తకాలు అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇద్దరికి విద్యలో సాధించింది కవి సామ్రాట్, కవి సార్వభౌముడు. సభాములో కూడా సాధించుతుంది. ఇద్దరు కవితాపరంగా భాగం నిలబడినాడు. శ్రీనాథుడు అక్షమేషంలో సాధకుడికి ఏం చెప్పుకున్నాడంటే, ప్రమీద తరప్రసాదుగా గురు ప్రజ్ఞా విశేషోదయ జిహస్వాంతుడా ఈ స్వరాక్షణ కళాశీలుడా అపీరిత బ్రహ్మాండాది నానా పురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిదానముగా నీ భాగ్యము సామాన్యమైన చెప్పుకున్నాడు. కృష్ణ సత్యనారాయణ గారు ఆయన గురువు చలపల్లి వెంకట శాస్త్రి గారి గురించి చెప్తూ పద్యంలో
అలా నన్నయ్యకు లేదు, తిట్టన్నకు లేదు. బాగా మత్మాదృష్ణుడు స్వామి రథావతార దక్షణ అహంకార హంగార రాహర బ్రహ్మీమయ మూర్తి ఇసుడైనాటి దామ్యోగ పేసవ గాంధీ ముద్దు జలపిల్ల వంశస్వామి ఉన్నట్టుగా కవితాపరంగా బిడుగులో సమానం ఉంది, వాయుగణంలో సమానం ఉంది. కాబట్టి ఆయన అట్లా అన్నాడు, దానికి వేస్తాయని చెప్పాను. తర్వాత మన కారణంగా రాసిన గతగత్రయం సాహితీ ఈ మొత్తాన్ని నేను చదివాను. మరి నిన్న రెఫర్ చేయడానికి నా కాలదాడు పోతే నిన్న మొన్న ప్రభుత్వం తిరగాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజారావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా సభకి ఇచ్చేసిన మహామహులందరికీ నా నమస్సుమాంజలి. మా నాన్నగారి శతకత్రయం చదివితే నాకు ఆయనలోని సహజ కవి పోతన గుర్తుకొచ్చాను. పోతన గారు తన కవిత్వాన్ని పలికించడిది భాగవతముట, పలికెడవాడు శ్రీరామచంద్రుడట అని ఎంత సహజంగా శ్రీరామచంద్రుని గురించి తన గొప్ప ఏమీ లేదు, అంత శ్రీరామచంద్రుడే పలికిస్తున్నాడు అన్నట్టు తన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చారు. అలాగే మా నాన్నగారు పెదకళ్ళపల్లిలో వేయించేసి ఉన్న మూడు గుడుల్లో ఉన్న భగవంతుని గురించి తన శతకత్రయంలో రాస్తూ ఆ వాటిని కూడా తను ఎంతో నిరాడంబరంగా మూడు శతకాల్ని, మొదటి శతకాన్ని శివునికి, రెండవ శతకాన్ని మదన గోపాలకి, మూడవ శతకాన్ని అలాగే ఆంజనేయ స్వామి ఎంతో ప్రీతితో ఆరాధించే శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. అంకితం ఎవరికనుచును శంకింపగ నేల నీదు, శతకము హనుమ పంకజ నేత్రుడు దైవము, లంకాదీపు వైరి అయిన రామునికి ఇడితేను అని తను రాసిన శతకాన్ని ఆ దేవుళ్ళకే అంకితం ఇవ్వడంలో నాకు మా నాన్నగారు సహజ కవి పోతనను ఒకసారి నా కళ్ళ ముందు ఆవిష్కరించినట్టు నేను ఎంతో సంతోషం పొందింది. సీతారామరావు మరి పెద్దలకు నా వందనములు, పిల్లలందరికీ కూడా నా దీవెన. మా పెద్దమ్మ గారు సుబ్బారావు బ్రహ్మణ్యం గారు రాసినటువంటి ఆయన పద్యాలకి హంపి క్షేత్రానికి వీరకవి భావకవి అనేటువంటి 2 పేర్లు వచ్చినాయి. ఆంధ్ర వాంగ్మయ చిత్రంలో వీరకవి అని రాయబడింది స్పష్టంగా. తర్వాత అందులో ఎందుకు దేనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తాను. వీరకవి రావడానికి విజయనగర రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయల తరువాత రామరాయలు, ఈ రామరాయలు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కళింగ యుద్ధం, దాన్నే రాక్షస తరిమిని రక్షసి తరిమిని కూడా అంటారు. 1556 సంవత్సరంలో జరిగిన యుద్ధం ఇది. రాక్షసి తైనిడి అనేటువంటి ప్రాంతాల్లో 2 గ్రామాల మధ్య జరిగిన యుద్ధం. జరిగినప్పుడు తమ్ముడైనటువంటి తమ్ముడికి ఇచ్చి అవజెప్పి వెళ్ళిపోయాడు. వెళితే ఆ తమ్ముడికి అవజెప్పేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే యుద్ధంలో సరే దాన్ని చుట్టూ కూడా 3 వైపులా కొండలు, అది హంపి క్షేత్రంలో హంపి విజయనగరం చుట్టూ కూడా కొండలు, ఒకవైపు మాత్రమే దారి. ఈ సైన్యం అంతా కూడా అవజెప్పి వెళ్ళిపోతే ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో చచ్చిపోయాడు. చచ్చిపోతే రామరాజును పొడి చేసే 4 సుల్తాన్లు ఏకమై బీజపూర్, గోల్కొండ, తర్వాత బీదర్, అహ్మద్ నగర్ 4 ఏకమైపోయారు. సుల్తాన్ ఏకమయ్యి ఆయన్ని చంపేయడం జరిగింది. అంతకుముందు అందరూ ఏకమై చంపేశారు. విజయనగరం చాలా గొప్పవాడు రామరాజు. తర్వాత ఇప్పుడు ఆ సమయంలో ఈ వార్త విని ఇతను పాల్గొనడం జరిగింది. అప్పుడు ఈయన ఏమన్నాడంటే రాసినప్పుడు మా ప్రధాని గారు ఆ మధ్యంలో ఆనిగొంద కాపురాలు పెట్టాడు. చుట్టూ కొండలు ఆనిగొంది. అటువంటి ఆనిగొంద నుంచి కాపురా పెడితే ఈయన పారిపోయాడు కదా. పారిపోయినప్పుడు అదే నేనైతే మహావీరుడు ఈయన గురించి చాలా చరిత్ర ఉంది. మహావీరుడు ఈ చరిత్ర ఉన్నప్పుడు నేనైతే అక్కడ ఉంటే ఈ సంగతి తెలియదు కాదు. ఆంధ్ర సామ్రాజ్యం సుభిక్షమైపోయి ఉండేది, ఈనాటికి కూడా ఉండేది ఆంధ్ర సామ్రాజ్యం అని
మహావీరుడు అయ్యాడు. అదే వీర కవిగా ఆంధ్ర వాంగ్మయకత్వం ఇప్పటికీ రాయబడింది. నేను చదివాను, ఎంఏ చదివేటప్పుడు వేరే కవి రాసినటువంటి దాన్ని చదివాను. దివాకర్ వెంకటరామయ్య అనే పుస్తకం. తర్వాత భావకవి ప్రథమ భావకవి ఈయన. ఇదే ఈ పద్యం ఇక్కడ ఆయన ఒకసారి వెళ్ళారు హంపి క్షేత్రానికి వెళ్ళి, తర్వాత అక్కడ ఉన్నటువంటి శివం దగ్గర కూర్చు శివము అని వర్ణిస్తూ ఆ శివం గురించి ఒక పద్యం శివము గ్రహించి ఏడ్చినది జీర్ణమూలైనది తుంగభద్రలో సభాస్థలులైనది కొండముచ్చుకు చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధర ప్రోజ్వల విజయ ప్రతాపన భసంగు ఒక స్వప్న కథ విశేషమై రాజారావు పద్యం ఒకటి చెప్పి రాజారావు పద్యం ఒకటి చెప్పు వస్తుంది. మొట్టమొదటి పద్యం నాయకుల సంతకంలో రాశారు. మా బాబాయ్ నాకు చెప్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా పద్యాలు, కొన్ని పద్యాలు అప్పుడే పట్టి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి వాడు చెప్పాడు, ఉంటే చూశాను పద్యం. దుర్గామేశ్వర స్వామి సత్యం. శ్రీ బ్రహ్మాపురవాసివై మణిగ వన్నీ నుండి సౌరంభంగున లింగరూపమున సాక్షాత్కారమై ఈలను ఈగను గౌరీదేవికి తోడుగా కనక దుర్గాంబా సమేతున్నవై పాదీనుండవు కాదే భక్తులను కాపాడున నాగేశ్వర థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాస్టర్ గారు. అందరికీ శుభాకాంక్షలతో శత జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కొడాలి ఫౌండేషన్ వారికి, వారందరికీ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, ఒక చెట్టు యొక్క గొప్పతనం దాని ఫలాలను బట్టి ఎలా తెలుస్తుందో, ఆ రాజారావు గారి యొక్క గొప్పతనం వారి బిడ్డలు ఇన్ని రంగాలలో విశిష్టమైనటువంటి స్థితిలలో ఉన్నటువంటి, గొప్ప స్థితిలో ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా సామాజిక బాధ్యతతో ఈ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి ఎంతో ఆదరాభిమానాలతో ఆదరించి మమ్మల్ని ఎంతగా ఎదగడానికి సహకరించారు కనుక, కారణం అంటేనే గ్రామ ప్రజల మీద ఆధారపడి ఉండి జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళు కనుక, తిరిగి మేము కూడా ఇవ్వాలి సమాజానికి అనే భావంతో ఈ కొడాలి ఫౌండేషన్ స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. దీని ఆధ్వర్యంలో త్యాగరాజ సాంప్రదాయం మనకి ఇక్కడ వర్ధిల్లుతుంది కనుక, ఒకప్పుడు విశిష్టంగా వర్ధిల్లి ఆంధ్రదేశానికే వన్ని తెచ్చింది కనుక, ఈ త్యాగరాజు ఆరాధనోత్సవాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటూ కొడాలి ఫౌండేషన్ వారు సంగీతంలో, సాహిత్యంలో మన రాష్ట్రంలోనే గొప్పగా ఉన్నటువంటి వాళ్ళకి కొడాలి అవార్డు అనేటువంటి దాన్ని ప్రదానం చేస్తే బాగుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తూ, ఈ ఫౌండేషన్ తరఫున చక్కగా మీరందరూ కలిసి ఇంతనే వేసుకుని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి దాని వడ్డీగా ఎవరున్నా లేకపోయినా ఆ వడ్డీతో వచ్చేటువంటి దాంతో ఘనంగా ఈ కార్యక్రమం చేయాలని సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలతో తాత్కాలికంగా సెలవు. సుఖీ భవ. వేదికటువంటి పెద్దలకి నమస్కారాలు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఒకటే శ్లోకం చాలా గుర్తొచ్చి ఆనందాన్ని కలుగజేసి జీవితంలో నిలబడగలిగేటట్టు చేయగలిగినటువంటి నిమిత్త మాత్రుడు అని పెట్టేసి ఒక హెడ్డింగ్తో ఒక అద్భుతమైనటువంటి తెలుగు పద్యం రాశారంటే, ఎన్ని సమస్యలు ఈ బ్రతుకున్న
ఎండుచు వాడుచు రూపుమాయునో ఎన్ని సమస్యలు ఈ బ్రతుకున ఎండుచు వాడుచు రూపుమాయునో కొన్ని మహాద్భుతములు అనుకూలముగా వరించివచ్చు నీవెన్న నిమిత్త మాతృడవు ఈ ధరణి యత్నము సేయుకర్తగా దైవమాతడి నడిపించు సమస్త కార్యముల్. ఇది ఒక పద్యం నిజంగా అంటే ఇంకా తండ్రి అనాలో మరి ఫిలాసఫర్ అనాలో నాన్నగారిని తెలియదు. అంత గొప్ప వేదాంతం మొత్తం జీవితం అందులోనే ముడిపడి ఉండేటట్టు మొత్తం మాకు నేర్పినటువంటి నాన్నగారిని తలుచుకోవటం, వారు మేము చేసుకున్న పుణ్యమూలంగా ఇటువంటి గొప్ప పెద్దలు ఇక్కడికి రావటం, వారి ఆశీర్వచనాలు మాకు లభించడం నిజంగా మా పుణ్యంగానే భావిస్తూ ఉన్నాము. మా కవిత్వమే కాకుండా మా బాబాయ్ నాటకాల మీద బాగా నాటకాలు చక్కగా వేసేవాడు. ఆ నాటకాల గురించి చెప్తాను. ఇది ఘంటసాల వారు చిన్నప్పుడు ఘంటసాల వారితో కాళిదాసు నాటకం వేశారు. బాగా చాలా కాలం అవుతారు. ఇక్కడ 3 ఇవన్నీ తిరిగేవాడు ఘంటసాల చిన్నప్పుడు. ఈయనకి కూడా 19 ఏళ్ళు ఉండేది. ఘంటసాల వారు కూడా 19 ఏళ్ళు. ఆ ఫోటో కూడా ఉంది ఇక్కడ, చిన్నప్పుడు ఫోటో కూడా ఉంది. ఆయన తిరుగుతూ మామూలుగా మొట్టమొదటి కాలంలో ఆయన వేసేవాడు. సగం నుంచి మా నాన్నగారు ఘంటసాలతో వేసేవారు. వీడు ఘంటసాల అని ముందు ఏమి మామూలుగా దుర్గామ్మవారి దగ్గర పార్వతీ అమ్మవారి దగ్గర వెళ్ళేవరకు అంతవరకైనా ఆయన వేసేవాడు. తర్వాత అక్కడి నుంచి చాలా హాస్యంగా వేసేవాడు. నాటకం చాలా గొప్పగా ఉండేది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరగడానికి మాకు ఎంతో సహకరించడానికి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించే ఉపసభాపతి గారు నందల ప్రసాద్ గారు, ఎంపీ గారు తొలగం నారాయణ గారు చెప్పగానే ఈ కార్యక్రమం ఇలా సభా రాజారావు గారు చేయాలనుకుంటున్నాను. వారు ఎంతో అప్పారావు గారికి, అలాగే కాను కొల్లు బాలకృష్ణ గారికి, గురూజీ విశ్వానంద్ గారికి, వేదాంతం చక్రవర్తి గారికి, రాజగోపాల్ చక్రవర్తి గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, ఎంపీ నారాయణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చిన వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొడాలి వారి కుటుంబం తరఫున పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం పచ్చిమిర్చి శుచిగా